ఇక రైతులకు యూరియా సరఫరా చేయలేని దైన్య స్థితిలో రేవంత్ సర్కార్ ఉంది. కాంగ్రెస్ సర్కార్ తీరును నిరసిస్తూ గజ్వేల్ నియోజకవర్గం రిమ్మనగూడ రాజీవ్ రహదారిపై బీఆర్ఎస్ నేతలు రాస్తారోకో చేపట్టారు. రాస్తారోకోలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. గజ్వేల్లో ర్యాక్ పాయింట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. యూరియాను కూడా అందించలేని రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఒకవైపు రైతులు ఆందోళన చేస్తుండగా రైతులకు మద్దతుగా యూరియా కొరతను తగ్గించాలనే ప్రధాన డిమాండ్ మేరకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని రిమ్మనగూడ వద్ద రాజీవ్ రహదారిపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. సుమారు అరగంట నుంచి 40 నిమిషాల పాటు జరిగిన ఈ రాస్తారోకో ఫలితంగా పెద్ద ఎత్తున ఈ రోడ్డుపై వాహనాలన్నీ నిలిచిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ప్రభుత్వానికి ఈ సమస్య తీవ్రతని తెలియజేయాలనే ఒక ప్రధాన ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ ఈ కార్యక్రమం చేపట్టింది. ఇందులో ఈ నియోజకవర్గానికి సంబంధించిన ప్రధాన నాయకులు, ముఖ్య నాయకులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో ఇటు ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, ఈ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు, మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డితో పాటు ఇంకా ముఖ్య నాయకులంతా కూడా పాల్గొన్నారు. అసలు ఎందుకోసం ఇదంతా జరుగుతుందో ఒక్కసారి వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి యాదవ్ రెడ్డి గారు, అదేంటి అసలు మీరు ఎందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినారు? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు పూర్తవుతున్నా కూడా గతం కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్ల పాలనలో రైతులు ఒక వ్యవసాయాన్ని పండుగగా భావించి చాలా సుఖ సంతోషాలతోటి గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయం సాగు చేసుకున్నారు. దురదృష్టం ఏంటంటే ఈ కాంగ్రెస్ పాలన అంటేనే అసమర్థత పాలన, అవగాహన లేని పాలన. ఎందుకంటే గత 10 ఏళ్లలో కూడా కరోనా లాంటి సమస్య వచ్చినప్పుడు కూడా జనాలు బయట తిరగలేని పరిస్థితులలో, ఒకరికొకరు కలుసుకోలేని పరిస్థితుల్లో కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో సమర్థమైన పాలనతోటి హరీష్ రావు గారి సూచనల మేరకు మాకు యూరియా విషయంలో కానీ, కొనుగోలు కేంద్రాల విషయంలో కానీ, నీళ్లు వదిలే విషయంలో కానీ ఎప్పుడు కూడా రైతులకు ఇబ్బంది కాలేదు. మేము ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటే మాకు గత 2-3 నెలల నుంచి రైతులు ప్రతిపక్ష పార్టీగా మా ఎంబడి పడి మీరు ఏం చేస్తున్నారు, గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో అంత మంచి పాలన అందించారు, మాకే ఇబ్బంది లేదు, ఈ దుర్మార్గులు కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి నాయకత్వంలో వచ్చిన తర్వాత మళ్ళా మాకు ఆత్మహత్యలే శరణ్యంగా భావిస్తున్నాము, దయచేసి మీరు మాకు సహకరించండి, మేము కొట్లాడడానికి మీ ఎంబడి రానికి సిద్ధంగా ఉన్నాము, మాకేదైనా ఈ ప్రభుత్వాన్ని కనువిప్పు కలిగేలా ఏదైనా కార్యక్రమం చేపాలంటే రైతుల కోరిక మేరకు వాళ్ళ బాధ చూడలేక మేము యావత్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులమంతా కూడా రైతు సోదరులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈనాడు ఇది ఆరంభం మాత్రమే. ఈ కార్యక్రమాన్ని చేపట్టినాము. ఈ రాజీవ్ రహదారి దిగ్బంధం దురదృష్టవశాత్తు వర్షం రావడమైంది. అంతేకాకుండా కూడా ఇది అణిచివేత ప్రభుత్వం. మా నాయకులను, కార్యకర్తలను, రైతులను ఎక్కడికక్కడ నిర్బంధించి మా పోలీసులతోటి అన్ని చెక్ పోస్టులు పెట్టి ఇక్కడికి రానియలేదు. అయినా కూడా సుమారు వేలాది మందిగా రైతు సోదరులు, మా కార్యకర్తలు ఇవాళ రాజీవ్ రహదారిని దిగ్బంధం చేసినాము. మేము అధికారుల కోరిక మేరకు, మన పోలీసు అధికారుల కోరిక మేరకు ఈ ఒక్క అవకాశం ఇచ్చి వాళ్ళకు చూస్తున్నాము. ఒక వారం రోజుల ఇప్పుడు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, మరీ ముఖ్యంగా ఈ యూరియా సమస్యను వారం రోజుల్లో తీర్చిపోతే పెద్ద ఎత్తున హరీష్ రావు గారి నాయకత్వంలో మా సిద్దిపేట జిల్లాలో ఈ రాజీవ్ రహదారి మీద లక్షలాది మంది రైతులను పోగొట్టుకొని పెద్ద ఎత్తున మేము ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రతాప్ రెడ్డి గారు, మీరేం చెప్తున్నారు? ఇలా రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నా కూడా ఏ ఫర్టిలైజర్ షాప్కి వెళ్ళినా, ఏ పిఎస్సి సెంటర్కి వెళ్ళినా కూడా రైతులు లైన్లు కట్టి నిలబడుతున్నారు. రైతు భార్య, బిడ్డ, కొడుకు నలుగురు వచ్చి మనిషికి ఒక్క బ్యాగ్ తీసుకుంటున్నారు. అంటే గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఏ రోజు కూడా రైతు రోడ్డు మీదకి రాలే. విత్తనాల విషయంలో కానీ, డిఏపి కానీ, యూరియా కానీ, అదేవిధంగా మన రైతు బంధు కానీ, రైతు బీమా కానీ 24 గంటలు కానీ కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు కేసీఆర్. రైతు బాంధవుడుగా మిగిలింది కేసీఆర్. మరి అలాంటిది ఈ 18 మాసాలలో 18 మాసాలు అవుతుంది, 18 నుంచి 20 మాసాలు అవుతుంది గవర్నమెంట్ వచ్చి. మరి ఆ వచ్చిన రోజు నుండి రైతు మీద కక్ష, కరెంట్ ఇవ్వరు,
కాళేశ్వరం కెనాళ్లకు నీళ్లు వదిలిపెట్టారు. నీళ్లు వదలాలంటే ధర్నా చేయాలి, కరెంటు కావాలంటే ధర్నా చేయాలి, విత్తనాలు కావాలంటే ధర్నా చేయాలి, యూరియా కావాలంటే రాజీవ్ రహదారి దిగ్బంధం చేయాలి. అంటే రైతులు ఎప్పుడు పొట్లాడి బతకాలా? రైతులు మొత్తం పొట్లాడే బతకాలా? దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఒకటే డిమాండ్ పెడుతుంది. గజ్వెల్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 600 కోట్లు పెట్టి రేక్ పాయింట్ పెట్టింది. ఇక్కడ వ్యాగన్ల కొద్దీ యూరియా వచ్చింది. ఇలా రైతు బంధు ఇస్తే కేసీఆర్ పేరు వస్తుంది, 24 గంటల కరెంట్ ఇస్తే కేసీఆర్ పేరు వస్తుంది, కాళేశ్వరం నీళ్ళు ఇస్తే కేసీఆర్ పేరు వస్తుంది. రైతులో కేసీఆర్ పేరు రావద్దు అని రైతులు ముంచుతావా? రైతులు రోడ్ల మీద తీసుకొస్తావా? దీనికోసమే మేము ఇవాళ రాజీవ్ రహదారి దిగ్బంధం చేసినాం. మేము ఇవాళ అల్టిమేటం కూడా ఇస్తున్నాం. ఒకటి ఏమని ఇస్తున్నాం? మాకు రేక్ పాయింట్, గజ్వేల్ రేక్ పాయింట్ 1 వీక్ 10 డేస్లో ఓపెన్ చేయండి. ఈ ప్రాంత రైతులకు యూరియా ఇవ్వండి. మా కాళేశ్వరం కెనాల్స్ అన్నీ ఓపెన్ చేయండి. లేకుంటే ఒంటిమావిడిలో, మొలుగులో, అదేవిధంగా గౌరారం దగ్గర, సింగాయిపల్లి దగ్గర, విజ్ఞాపురంలో, అదేవిధంగా రిమ్మనగూడలో, కొడకండ్ల, కుకునూరుపల్లి, తిమ్మారెడ్డిపల్లి, కొండపాక్ గేటు, అదేవిధంగా దుద్దెడ, ఇన్ని గ్రామాల మీద, ఇన్ని పాయింట్ల మీద వేల మంది రైతులతోని వంట వార్పు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మా రేక్ పాయింట్ వచ్చే వరకు తీయం. ముఖ్యమంత్రి కేసులు పెడతాడా, జైల్లో పెడతాడా, ఏం చేస్తాడో చేసుకొని. రేవంత్ రెడ్డికి నా గురించి తెలుసు. రేవంత్ రెడ్డి ఖబర్దార్, నీకు హెచ్చరిస్తున్నా, నువ్వు కాలం గడుపుకోకు, పబ్బం గడపకు. రైతుల పక్షాన్ని లేవాడు, రైతుల కోసం పనిచేయి. కేసీఆర్ మీద రెచ్చగొట్టి పనికిరాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినావు. ఇంత సిగ్గు శరము సీము నెత్తురుంటే 16 మంది ఎంపీలకు చెప్తున్నా, నేను బీజేపీ ఎంపీలకు చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు చెప్తున్నా. సిగ్గు శరం ఉంటే ఇలా రైతులు రోడ్ల మీదకి వచ్చిండ్రు. మీకు సీము నెత్తురుంటే పోయి నరేంద్ర మోడీ కాలు మొక్కుతారా, దండం పెడతారా, వాళ్ళ మెడలు వంచుతారా? యూరియా తీసుకురండి. అసలు యూరియా కొరత లేనే లేదు, అంతటి ఇచ్చేసాము, కేవలం కొద్దిమంది ఇదంతా సృష్టిస్తున్నారు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు. దీని మీద అది మూర్ఖులు మాట్లాడే మాట. మూర్ఖులు అంటే రైతు ద్రోహులు మాట్లాడే మాట, అది రైతు వ్యతిరేకంగా మాట్లాడే మాట. వాళ్ళు దమ్ముంటే నేను ఒక మాట చెప్తున్నా, ఇది నిజమా కాదా తెలవాలనుకుంటే 10 మంది ఎమ్మెల్యేలు మా పార్టీకి వెళ్ళిపోయింది, సుప్రీంకోర్టు చెప్పింది, స్పీకర్ గారికి చెప్పిండ్రు, స్పీకర్ కుర్చీలు కింద పెట్టుకున్నాడు. వాటిని రాజీనామా చేయండి, ఎలక్షన్లు తీసుకురండి. 10 మందికి 10 మంది బీఆర్ఎస్ గెలుస్తారు. ప్రజల వ్యతిరేకత ఏందో మీకు తెలుస్తుంది. కనీసం లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టు. లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టే దమ్ము లేని సౌట దద్దమ్మ ప్రభుత్వం ఇది. మనకి ఇక్కడ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, రైతులు చెప్తున్న విషయం, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇక్కడికి రైతులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. రిమ్మనగూడ వద్ద భారీ ఎత్తున రాస్తారోకో జరిగింది రైతులకు మద్దతుగా. కెమెరామెన్ వెంకట్తో రంగాచారి, టీ న్యూస్, సిద్దిపేట.